ఏపీ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మానవ వనరుల, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా లోకేష్ నియమితులయ్యారు. అయితే ఛాంబర్లో కొన్ని పనులు మిగిలి ఉన్న కారణంగా ఇన్ని రోజులు కూడా ఇంటి నుంచి విధులు నిర్వహించారు నారా లోకేష్. సోమవారం సచివాలయంలో నిడారంబరంగా బాధ్యతలు స్వీకరించారు నారా లోకేష్. పండితుల వేద మంత్రాల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ అంటే 208 ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మెగా డిఎస్పీ విధి విధానాలకు సంబంధించిన ఫైళ్లపైన తొలి సంతకం చేశారు. ఇక ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు లోకేష్ ను కలిసి అభినందనలు కూడా తెలిపారు. మరోవైపేమో నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయన సతీమణి అయిన నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్ కి. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన నారా బ్రాహ్మణి, భావితరం భాగ్య రేఖలు మార్చగలవనే నమ్మకం నాకు చాలా ఉంది అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అంత పల్లెలో నుంచి అమెరికా వెళ్లి అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడి వెలుగులతో వాటిని రూపురేఖలు మార్చేశావు. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహీనాన్ని చేసిన వారు అవాక్కయ్యేలాగా వాళ్లకు నువ్వేంటో తెలియచేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సహనంతో తీసుకున్నావు. నీ సమర్థతతో నేటి తరం, భావితరం భాగ్య రేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబ పరంగా ఎల్లవేళలా నీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ నారా లోకేష్ అని నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. అయితే నారా బ్రాహ్మణి ట్వీట్కు ఒక టీడీపీ అభిమాని ఫన్నీ రియాక్షన్ కూడా ఇచ్చారు. నారా బ్రాహ్మణి లోకేష్ను డియర్ అని, నువ్వు అని ఏకవచనంతో సంబోధిస్తూ ట్వీట్ చేయడంతో ఆయన ఫన్నీ రిప్లై అయితే ఇచ్చారు. ఎంతైనా మా నారా లోకేష్ గారు మంత్రి మేడం, మీరు అని అనండి అంటూ ఫన్నీ ఇమోజీ కూడా ఉంచారు. అయితే దానికి కూడా ఫన్నీ రియాక్షన్లు బాగా వస్తున్నాయి. మంత్రి కన్నా ఆమెకు భర్త ప్లస్ బావ అంటూ మరో నెటిజన్ ఫన్నీ రిప్లై అయితే ఇచ్చారు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. మరోవైపు 2014లోని నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. అయితే అప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ మంత్రివర్గంలో చేరారు. అయితే ఈసారి మంగళగిరి నుంచి రికార్డు విక్టరీ కొట్టి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని అలంకరించారు. అయితే 2019లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు లోకేష్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నారా బ్రాహ్మణి లోకేష్ కృషిని, 5 ఏళ్లలో పడిన కష్టాన్ని కొనియాడుతూ ట్వీట్ అయితే చేశారు.